హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. నేను ఇప్పుడు చదువుతున్నది ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారి మనసుకు హత్తుకునే కథ. సాయంకాలం 6 గంటలకు ఈస్ట్ కోస్ట్ రావాలి. ఎంక్వైరీకి ఫోన్ చేస్తే అరగంట ఆలస్యం అన్నారు. ఆనందమూర్తి 5:30కే ఇంటి దగ్గర బయలుదేరాడు. బయలుదేరే ముందు వాకిట్లోంచి ఆకాశం వంక చూస్తే ఒకవైపున అక్కడక్కడ అట్టముక్కలు అంటించినట్లుగా నల్లటి మబ్బులు, మరోవైపు సూర్యుడు కిందకి దిగిపోతున్నాడా అన్నట్లుగా ఎర్రబడ్డ ఆకాశం. ఎందుకైనా మంచిది అన్నట్లుగా కొడుకు ఢిల్లీ నుంచి పంపిన మహేంద్రలాల్ దత్ రాతపత్రాన్ని కవర్తో సహా తీసుకున్నాడు. ఎప్పుడూ తాగే కాచి చల్లార్చిన మంచినీళ్లను కంచు మరచెంబులో పోసుకుని దాని గ్లాసు కూడా లోపల పడేసి మూత బిగించి పట్టుకున్నాడు. పద్మారావు నగర్లో తమ ఇల్లు దాటి చిన్నగా నడక సాగించాడు. బోయిగూడ వైపు వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్ నడక దూరంలో ఉంది. భార్య ఇప్పుడు రైల్లో కాజీపేట నుంచి వస్తున్నది. హనుమకొండలో తన ఆఖరి తమ్ముడి చిన్న కొడుకుకు మౌంజీ విసర్జనమైతే వెళ్ళింది. ఆ పిల్లవాడికి 6 నెలల క్రితం 9వ ఏటనే ఒడుగు చేశారు. తను వెళ్లేవాడే, కానీ తన ఆప్తమిత్రుడు పద్మనాభం కొడుకు పెళ్లి తణుకులో. అతగాడు పెళ్లికి రమ్మనమని పట్టుబట్టాడు. కానీ తనే అంత దూరం వెళ్లటానికి బద్దకించాడు. మిత్రుడేమో వాడికి ఉద్యోగం ఇప్పించింది నువ్వు, అలాగే ఓ ఇంటివాడవుతున్న సందర్భంలో మీ దంపతులు వచ్చి 4 అక్షింతలు వేసి వాడిని ఆశీర్వదిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాదు, హనుమకొండ వెళ్లాల్సిందేనంటావా? అక్కయ్య గారిని పంపించి నువ్వు కనీసం సత్యనారాయణ వ్రతానికైనా ఉండాలి అని గట్టిగా చెప్పటంతో తనకు ఉండక తప్పలేదు. హనుమకొండలోనూ ఇక్కడ 2 ఒకే రోజు అయిపోయాయి. అప్పటికీ శారద వెళ్తూ తనకు ఆ పూటకు అన్నం, 2 పూటలకు కూరలు వండేసింది. ఓ పుల్ల దోసకాయ తరిగి గుప్పెడు ఆవుపిండి వేసి ఘాటుగా ఆవకాయ పెట్టింది. అప్పడాల డబ్బా తనకు కనిపించేలాగా అల్మర్లో ముందుకు పెట్టింది. రాత్రికి చిన్న సత్తుగిన్నెలో రసం పెట్టుకోండి, 2 అప్పడాలు కాల్చుకోండి చాలు. ఇక దోస, ఆవకాయ, గోంగూర, కమ్మసున్ని ఉండనే ఉన్నాయి కదా. రేపు ఉదయం ఎలాగో మీ మిత్రుడింట్లో విందు భోజనమే. పక్కన నేను లేను కదా అని ఇదిగో స్వీట్లు మెక్కేరు. మళ్ళీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వస్తుంది. ఎంత లేదన్నా రేపు రాత్రికి నేను వచ్చేస్తాను. రైలు కదిలేంత వరకు శారద అప్పగింతలు చెప్తూనే ఉంది. శారద సామాన్యంగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు. ఇదిగో ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్ప. తనే ఆమెను సికింద్రాబాద్ స్టేషన్కు తీసుకెళ్లి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఎక్కించి 1,00,000 జాగ్రత్తలు చెప్పి వాళ్ళు మరీ బలవంతం చేస్తే నేను ఒక్కడనే ఉన్నాను కదా అని ఆ కార్యక్రమం అయిపోగానే మొండిగా వచ్చేయబాకు. నాకేంటి, ఇంట్లో భోజనం చేసుకోవటానికి బద్ధకం అనిపిస్తే ఆనందభవన్ ఉండనే ఉంది, వెళ్ళి హాయిగా భోజనం చేసి వస్తాను అని ధైర్యం కూడా చెప్పాను. ఎందుకు, అక్కడ నేనుండి చేసేదేమున్నది, వచ్చేస్తానులేండి అన్నది ఆఖరిసారిగా రైలు కదులుతుండగా. తను పెట్టె వెంట చిన్నగా నడుస్తుంటే చెయ్యి ఊపుతూ జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికే వెళ్ళండి అంది మళ్ళీ ఇంకొకసారి. అలా తన భార్య వెళ్ళినప్పటి విషయం గుర్తు చేసుకుంటూ నిలబడ్డాడు. ఇంతలో ఈస్ట్ కోస్ట్ వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వినిపించింది. ఒక చేతిలో మరచెంబు, మరో చేతిలో గొడుగు లేచి నిలబడ్డాడు ఆనందమూర్తి. ఈవిడగారు ఏ పెట్టెలో ఎక్కిందో ఏమో, ముందుండే జనరల్ కంపార్ట్మెంట్ల దగ్గర నిలబడదాం అన్నట్లుగా ప్లాట్ఫామ్ ముందుకు నడిచాడు. ఆనందమూర్తిని దాటి ఇంజన్ ముందుకు వెళ్ళింది. ప్లాట్ఫారాన్ని ఊపేస్తున్నట్లుగా తర్వాత జనరల్ కంపార్ట్మెంట్లు. అలా వెళ్తున్న 2వ పెట్టెలో కిటికీ పక్కగా కూర్చున్న శారద భర్తను గమనిస్తూనే యాండీ అంటూ ఉద్వేగంగా పిలిచింది, చేయి బయటకు పెట్టి మరీ ఊపుతూ. ఆనందమూర్తికి భార్య పిలుపు కర్ణపేయంగా వినిపించింది. కళ్ళెత్తాడు. అటే చూస్తూ చెయ్యెత్తాడు హుషారుగా. ముందుకు పోతున్న పెట్టెను అందుకోవాలి అన్నట్లుగా వడివడిగా అడుగులు వేయసాగాడు. ఆ హడావుల్లో ఒకళ్ళిద్దరిని టీ కొట్టబోయాడు కూడా. రైలు ఆగింది. సరాసరి వెళ్ళి ఆ బోగి తలుపు దగ్గర ఆత్రంగా ఆమె ఎప్పుడు దిగుతుందా అన్నట్లుగా చూస్తూ నిల్చున్నాడు. చేతిలో బరువైన నీళ్ల మరచెంబు ఉన్నదనే ధ్యాస కూడా లేదు. చంకలో గొడుగున్నదన్న గుర్తే లేదు. ఊపిరి బిగబట్టుకుని ఆమె కోసం లోపలికి కన్నార్పకుండా చూస్తున్నాడు. శారద రైలు ఆగుతుండగానే సీట్లోంచి లేచింది. కింద పెట్టె ఉన్న చేతి సంచిని అందుకుని నిలబడింది. జనం దిగిన తర్వాత చిన్నగా దిగుదాం అనుకుంది. తర్వాత 2 నిమిషాలకే తలుపు దగ్గరికి వచ్చిన ఆమెను 2వ రోజుకే ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నంత తన్మయంగా చూశాడు. వెంటనే ఆమె చేతిలోని సంచిని అందుకుని మరచెంబు ఉన్న చేతిలోకి దాన్ని మార్చుకున్నాడు. ఆమె దిగుతుంటే చెయ్యి ఆసరాగా అందించాడు. ఆమె ప్లాట్ఫామ్ మీదకు దిగుతూనే చెయ్యెత్తి చేతికున్న గడియారంలో టైం చూసుకున్నది. అబ్బో అబ్బో, ఏం స్టైలే! చిన్న కొడుకు బెంగళూరు నుంచి తెచ్చి చేతికి తగిలించిన గడియారాన్ని మహా గొప్పగా అందరికీ కనిపించేలాగా చెయ్యెత్తి చూసుకుంటున్నావే, ఆ టైం ఏదో నన్ను అడిగితే నేను చెప్పనా ఏంటి అన్నాడు. భార్య చేతిని వదలకుండానే ఆమె వంక మురిపంగా చూశాడు. పైన చూడండి, ఆకాశాన్ని నక్షత్రాలు ఎలా మెరుస్తున్నాయో, అయినా మహా గొప్పగా
మీ పెద్ద కొడుకు ఢిల్లీ నుంచి పంపిన గొడుగును పట్టుకొస్తే మీకే అంత అందమైన గొడుగుందని అందరూ అనుకోవాలనా అన్నది భర్తను కవ్విస్తూ. ఇద్దరు పక్కపక్కనే నిల్చున్నారు. సర్లే ముందు మంచినీళ్లు తాగు అన్నాడు. మరచెంబును, చేతి సంచిని, గొడుగును అక్కడే సిమెంట్ బెంచి మీద పెట్టి మరచెంబు మూత తీసి గ్లాసులోకి నీళ్లు వంచి మరీ ఆమెకిచ్చాడు. అప్పటికి రైలు దిగిన ప్రయాణికులంతా చాలా వరకు బ్రిడ్జి ఎక్కేశారు. ఆమె గ్లాసు పట్టుకున్న భర్త చేతి వేళ్లను నొక్కుతూ గ్లాస్ అందుకున్నది. ఫంక్షన్ బాగా జరిగిందా అడిగాడాయన. అదో పెద్ద ఫంక్షనా? బ్రహ్మగారు వచ్చి అరగంటలో అంతా పూర్తి చేశారు. వచ్చిన అతిథులు నేను, మా తమ్ముడింట్లో వాళ్ళు కాక మరో 5-6 ఉన్నారంతే. ఇంతోటి దానికి వేరే వంట మనిషి ఎందుకంటూ నేనే మడి కట్టుకున్నాను. మా అల్లుడికి లాగు చొక్కా కుట్టించుకోమని ఓ 400 చేతిలో పెట్టాను. మీ మరదలు మీకు స్వీట్లు ఇవ్వబోయింది, కానీ నేనే వద్దని అరటికాయ బజ్జీలు మాత్రం 4 తెచ్చాను. ఇంతకీ మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఎలా జరిగింది? పిల్ల బాగుందా? ఆమె ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. బాగానే చేశారు. పిలిచిన వాళ్ళంతా వచ్చారు. పిల్ల బాగుంది. భోజనాలు క్యాటరింగ్కు అప్పచెప్పారు. వెళ్ళిన మేమంతా ప్లేట్లు పట్టుకుని వరుసలో నిల్చుని అడిగి పెట్టించుకుని మరీ తిన్నాం. నువ్వు వద్దన్నావని స్వీట్లు తినలేదులే చెప్పాడాయన. నాకేం, తింటే మూలిగేది మీరే గదా అందావిడ. భార్య తెచ్చిన సంచిని ఆనందమూర్తి పట్టుకున్నాడు. ఆమె నీళ్ల మరచెంబు పట్టుకున్నది. మధ్యాహ్నం ఆమె ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మరదలు ఆమె పచ్చటి కాళ్లకు రాసిన పసుపు ఇంకా అలాగే ఉంది. దానిమీద వెండి కడియాలు మెరిసిపోతున్నాయి. ఎటు వెళ్దాం? నడుస్తావా? బోయిగూడ వైపు వెళ్దామా అన్నాడాయన. కాళ్ళు పట్టుకుపోయినాయి రైల్లో అన్నది వంగుని పాదాలు చూసుకుంటూ ముఖం చిట్లించి. కంగారు పడ్డాడు ఆనందమూర్తి. కూర్చుంటావేంటి కాసేపు? కూల్ డ్రింక్ తాగుతావా? తెస్తాను అంటూనే వద్దులే, దాంట్లో ఏవేవో కలిసినాయి అంటూ ఒకటే గోల చేస్తున్నారు అన్నాడు వడివడిగా. బయటకు వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరి బొండం తాగుదుగాన్లే అన్నాడు మళ్ళీ. ఇప్పుడేం కూర్చోవటం? కూర్చుని కాళ్ళు పట్టుకుపోయినాయి దేవుడా అంటుంటే. పదండి. బ్రిడ్జ్ ఎక్కకుండా ముందుకు వెళ్ళి పట్టాలు దాటి వినాయకుడి గుడికి వెళ్దాం అన్నది ఒక అడుగు ముందుకు వేసి. ఇప్పుడు అక్కడికి దేనికి? ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోక అసలే కాళ్ళు పట్టుకుపోయినాయి అంటున్నావు. ఎలాగో మీ మరదలు బజ్జీలు ఇచ్చింది అన్నావు కదా, చెరి సగం నోట్లో వేసుకుని కాసిన మజ్జిగ తాగి పడుకుందాం అన్నాడాయన. అయ్యా షుగర్ పేషెంట్ గారు, అంత కక్కుర్తేమొచ్చింది? హాయిగా హోటల్కి వెళ్ళి కమ్మగా భోజనం చేసి ఇంటికెళ్దాం. లేకపోతే ఏ అర్ధరాత్రో లేచి కూర్చుని ఆకలవుతున్నది, చెమటలు కారుతున్నాయంటే నేనెక్కడ హైరాణ పడేది అందావిడ. వింతగా భార్య ముఖంలోకి చూశాడు ఆనందమూర్తి. ఇదేంటి హోటల్ భోజనం అంటుంది, ఎప్పుడూ లేంది అనుకున్నాడు మనసులో. అదేం బుద్ధి? బజ్జీలు చాలకపోతే 2 మెతుకులు వండటానికి అంతగా డసిపోయావేంటి అన్నాడు మెల్లగా. కాదులేవయ్యా, చెప్తాను కదా, ముందు గుడికి వెళ్దాం పద అందావిడ ముందుకు అడుగులు వేస్తూ. ప్లాట్ఫామ్ చివరిదాకా నడిచారు. ట్రాలీల కోసం పరిచిన స్లీపర్ల మీదుగా రైలు పట్టాలు దాటారు. మొదటి నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సిటీ బస్టాండ్ వైపునున్న చిన్న గేటు నుంచి బయటకొచ్చారు. బంధువులందరినీ పిలవలేదా ఏంటి మీ తమ్ముడు అడిగాడాయన. ఇంత చిన్నదానికి కూడా అందరినీ ఎక్కడ పిలుస్తాడు? వాడికి ఉన్నది 3 ఆడపిల్లలు. ఇప్పుడు డబ్బంతా దుబారా చేస్తే వాళ్ళందరి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? అవును, రాత్రి పిల్లలేమైనా ఫోన్ చేశారా అందామే. చెయ్యకేం, పెద్ద కొడుకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నేను ఒంటరిగా వరంగల్ పంపినందుకు నన్ను దూలిపేశాడు. అప్పటికీ చెప్పాను, తమ్ముడి కొడుకు మౌంజీ విసర్జనం అంటూ గజ్జెల గుర్రంలా ఎగురుకుంటూ నా మాట వినకుండా వెళ్ళిందిరా బాబు అంటే వింటేనా? ఇక చిన్న కొడుకు సరే సరే, నువ్వు తోడు వెళ్ళక్కర్లేదా? లేకపోతే బాబాయ్ పిల్లల్ని కనీసం తోడిచ్చి పంపకపోయావా అంటూ ఒకటే నస. వాళ్లేమో నువ్వు 9 నెలలు మోసి కనిపించిన పిల్లలు కదా, నీ మీద ఈగ వాళ్ళనివ్వరు మరి. సరే, ఇంతకీ మీ తమ్ముడు తూతూ మంత్రంగా చేశాడనమాట అంటూ సాగదీశాడు. ఎప్పుడూ మా వాళ్ళంటే మీకు ఎగతాళేగా, ఇప్పుడు కొత్తేముంది అంది మూతి తిప్పుతూ శారద. అది కాదబ్బా, మా బావుమరిది బాగానే సంపాదిస్తున్నాడు కదా 2 చేతులా. మీరు మాత్రం ఏమైనా తక్కువ సంపాదించారా? మరి మీ అబ్బాయిలకి ఆ కార్యక్రమాలన్నీ గుళ్ళో చేశారే. వాడు మనల్నైనా పిలిచాడు, మీరు వాళ్ళని రమ్మనమని కూడా అనలేదు కదా అందావిడ. ఓయ్ మళ్ళీ అను, నేను పిలవనన్నానా? నేను పిలుస్తానంటే నువ్వే కదా అడ్డం వచ్చింది. మనం వాళ్ళని పిలిస్తే మాట కాదనిలేక వస్తారు. ఇంత చిన్నదానికి వాళ్ళ చేత సెలవు డబ్బు దండగ పెట్టించటం దేనికి అంటూ నా నోరు నొక్కేసావు కదా అన్నాడు కొంచెం కోపంగా. ఇద్దరు వినాయకుడి గుడి దగ్గరకు వచ్చారు. కొబ్బరికాయ, పూలు, సాంబ్రాణి కడ్డీ అన్నీ పట్టుకురండి, పూజ చేయిద్దాం అందాడు ముసిముసిగా నవ్వుతూ. అదేంటి, మీ తమ్ముడింట్లో అతి తక్కువ ఖర్చుతో ఆ కార్యక్రమం పూర్తయితే ఇక్కడ కానీ పూజ చేయిస్తానని మొక్కుకున్నావా ఏంటి? కొంచెం ఎగతాళిగా అన్నాడు. ఒక్కసారి భర్త ముఖంలోకి చురకత్తిలాగా చూసిందామె. మరుక్షణంలోనే మొహంలోకి ప్రసన్నత తెచ్చుకుని, ఎందుకో కందుకు మొక్కుకున్నాను, పదండి ముందు అవి కొనుక్కురండి, తర్వాత పూజకి డబ్బులు కట్టి చీటీ తెండి అందామె. ఆనందమూర్తి పక్కనే ఉన్న కొట్టుకు వెళ్ళి భార్య చెప్పినవన్నీ కొనుక్కొచ్చాడు. లోపల ఆఫీస్ దగ్గరకు వచ్చి పూజకు టికెట్ తీసుకున్నాడు.
ఇద్దరూ పక్కపక్కగా నడుస్తూ వినాయకుడికి 3 ప్రదక్షిణాలు చేశారు. తర్వాత పూజారి గారికి పూజా ద్రవ్యాలు చీటీ ఇచ్చారు. గోత్రనామాలు చెప్పాడు. కొడుకుల పేర్లు, కోడళ్ల పేర్లు, మనవళ్ల పేర్లు, మనవరాళ్ల పేర్లు అన్నీ చెప్పాడు. అష్టోత్తరం అవ్వగానే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. దైవ దర్శనం, పూజ చక్కగా జరిగినందుకు తృప్తి పడుతున్న భార్య పక్కగా ఆ ఆవరణలోనే కొద్ది నిమిషాలు కూర్చుని బయటకొచ్చారు. అప్పుడు 8 గంటలైంది. ఎదురుగా పళ్ళ దుకాణాల దగ్గరికి వెళ్ళి మీరు తినదగ్గ పళ్ళు 4 రకాలు తీసుకోండి అంది శారద. ఏమైంది ఇవాళ నీకు అన్నాడు నసుగుతూ ఆమె వంకే విచిత్రంగా చూస్తూ. రాత్రికి ఫ్రూట్ సలాడ్ చేస్తాను. కాస్త దాన్ని రుచి చూసి మీ షుగర్ పెరగకుండా ఒక మాత్ర వేసుకోండి. భార్య మాటలు అర్థం కానట్లుగా ఆమె ముఖంలోకి ఒకసారి అయోమయంగా చూసి తలగోక్కున్నాడు. త్వరగా కదలండి, హోటల్లో భోజనం అయ్యేటప్పటికి 9 దాటుతుంది అందావిడ. సరాసరి పద, చేసేదే ఉన్నది, నీ మాటే వేదం. ముందుకు అడుగులేస్తూ అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకునే ఉన్నారు. పళ్ళు కొనుక్కుని హోటల్ వైపు నడిచారు. తప్పదంటావా? లోపలికి అడుగులేస్తున్న ఆమెను పక్కనుంచే అడిగాడు. తప్పదనే కదా ఇందాకటి నుంచి చెప్తున్నది. ఏంటో ఈ గోల, నాకు అర్థమై చావటం లేదు అన్నాడాయన. లోపలికెళ్ళి హాల్లో ఒక మూలగా ఉన్న ఖాళీ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. చెప్పరాదు నీ ఆనందానికి కారణమేంటో? నన్ను సస్పెన్స్తో చంపేస్తున్నావు కదా. ఈ హోటల్ భోజనానికి, ఫ్రూట్ సలాడ్కి వెనుక చరిత్ర ఏంటి? హైదరాబాద్ నుంచి మనం దుకాణం ఎత్తేస్తున్నావా ఏంటి అన్నాడు ఆసక్తిగా ఆనందమూర్తి. వెయిటర్ రావటంతో భోజనాలు తెమ్మనమని ఆర్డర్ చెప్పారు. ఇవాళ స్పెషల్ ఏంటి అడిగింది శారద చాలా కుతూహలంగా. గులాబ్ జామ్ చెప్పాడతడు. ఆమె నవ్వుకుంటూ నాకిష్టమైందేలేండి, ఎలాగూ మీరు తినకూడదు కదా, రెండూ నాకే అంది ఊరిస్తున్నట్టుగా. కారణం చెప్పకుండా తెగ ఊరిస్తున్నావు కదా, నువ్వు మహాపాపివి భార్యను కొరకొరా చూస్తూ అన్నాడు. రాత్రి నీ పెద్ద కొడుకు మళ్ళీ వాయించాడు ఢిల్లీ రమ్మనమని అన్నాడు. మనం ఏ కొడుకు దగ్గరకు వెళ్ళొద్దు. వాళ్ళ చిన్నవాళ్ళు, వాళ్ళ సరదాలు కోరికలు వాళ్ళకుంటాయి. మధ్యలో మనం దేనికి అడ్డం కాకపోతే? అయినా మనకు అక్కడ స్వేచ్ఛ ఏముంటుంది? వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు చెప్పింది వినాలి. మన వల్ల కాదదంతా అంది భర్తని అనునయిస్తూ. రేపు లేవలేని రోజున వాళ్ళ పంచనే చేరాలి, అది గుర్తుంచుకో అన్నాడాయన. రేపటి సంగతి రేపే. కాళ్ళు చేతులు ఆడుతున్నంతకాలం నా ఇంటికి నేనే సర్వాధికారిని. ఇప్పటినుంచే ఆ దిగుళ్ళన్నీ ఎందుకు చెప్పండి అందావిడ. ఇంతలో భోజనాల ప్లేట్లు వచ్చినాయి. ఇద్దరూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు కడుక్కుని వచ్చారు. భోజనం చేయటం మొదలుపెట్టిన తర్వాత అవన్నీ పోనీ గాని ఇవాల్టి సంగతి ఏంటో చెప్పు. పెరుగు కలుపుకునేలోగా చెప్పకపోయావో గులాబ్ జామ్ 2 కప్పులు నేనే తినేస్తాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. శారద కళ్లల్లో కాంతి నింపుకుని చూసింది భర్త ముఖంలోకి. మీ జ్ఞాపకశక్తి క్షీణిస్తోందని చాలా రోజులుగా తెలుస్తూనే ఉంది, కానీ మరీ ఇంతగానా అని ఆశ్చర్యపోవాల్సిన స్థితి ఏర్పడింది ఇవాళ. ఇవాల్టికి మన పెళ్ళై సరిగ్గా 60 ఏళ్లయింది. మొదటి రోజు పాలకుతి తీరిపోయింది. ఈరోజు ఫ్రూట్ సలాడ్ తాగుదాం అంటూ కిలకిలా నవ్వుతూ నోరంతా తెరిచి బయటకు వినపడకూడదు అన్నట్టుగా అన్నం తింటున్న చేతినే నోటికి అడ్డుగా పెట్టుకున్నది. ఓసినీ దుంపదగా ఇదా సంగతి. నాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలు షష్ఠి పూర్తి చేస్తామంటూ బతిల్లాడారు, గోల చేశారు, కోపాలొచ్చినాయి. అయినా వద్దంటూ నీలిగావు కదా. ఆయన కూడా అన్నం తినటం ఆపి నవ్వుతూ అన్నాడు. అప్పుడంటే అది మీకు 60 ఏళ్ళొచ్చినప్పుడు చేసేది, నాకేంటట? అందున అందరి మధ్య పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి తంతులాగా జరిపించటం, రాత్రి గదిలోకి పంపించటం అదేం సరదా బాబు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల ముందు ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది అంటూ సిగ్గుపడుతూ తల వంచుకుంది. అందుకే ఆ తంతు నాకిష్టం లేకపోయింది. ససేమిరా వద్దన్నాను మళ్ళీ అందావిడ. మరి ఇప్పుడు హోటళ్లమ్మటి తిరగటానికి సిగ్గేయటం లేదా? పైగా ఇంకొక 20 ఏళ్ల తర్వాత అన్నాడు ఆప్యాయంగా ఆమెనే చూస్తూ. ఒక్క క్షణమాగి ఒకసారి అటూ ఇటూ చూసి తను కలుపుకున్న పప్పన్నం కొద్దిగా తీసి ఆమె కంచంలో పడేశాడు. ఇప్పుడున్నది మనిద్దరమే, అయినా మీతో తిరగటానికి తినటానికి నాకేంటి సిగ్గు? పాపం ఇవాళకి గులాబ్ జామ్ సగం తినండిలే అంటూ తన కప్పులోది సగం తుంచి నోట్లో వేసుకుని మిగతాది కప్పుతో సహా ఆయన ముందుకు జరిపింది కళ్ళు మెలమెలా మెరుస్తుండగా. తరువాత అర్ధగంటకు ఇద్దరూ బయటకొచ్చారు. అదిగో అలా వెళ్ళి 2 పాన్లు కట్టించుకురండి, పడుకోబోయే ముందు వేసుకుందాం అందావిడ. భార్య ముఖంలోకి కాంతి నిండిన కళ్ళతో చూశాడు ఆనందమూర్తి. నీకు పళ్ళు లేవు కదా, పాన్లెక్కడ నములుతావు అన్నాడు కొంటెగా కళ్ళు చికిలించి. అబ్బో ఇంకా నయం, నా పాన్ కూడా నవిలి పెడతాను అనలేదు, గొణుగుతున్నట్టుగా అంది. ఆ మాటలంటున్నప్పుడు ఆమె పచ్చటి ముఖం ఎర్రగా కందిపోయినట్లు కనిపిస్తోంది కార్పొరేషన్ దీపాల వెలుగులో. పైనుంచి 2 చినుకుల తుంపర్లు పడినట్టు అనిపించింది.
చటుక్కున తలెత్తాడు. వెంటనే చేతిలోని గొడుగును విప్పి ఆమె ఎక్కడ తడిచిపోతుందో అన్నట్లు ఆత్రంగా ఆత్మీయంగా ఆమె తల మీదికి ఎత్తి పట్టుకున్నాడు ఆనందమూర్తి.